ప్రభుత్వ బడుల్లా హాస్టళ్లల్లా పాడుమల్లే కూరలు బువ్వబెట్టుడే కాదు, పాడైపోయినా డేట్ అయిపోయినా సూదులు మందులు గోళీలు గుడిస్తురట. ఇంతకు ఇందిరమ్మ రాజ్యంలో అంత ఎగురంగాల పనిచేస్తున్నది ఏ జిల్లాల ఏ ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో అంటారా? ఏడనో కాదు, పాలమూరు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం సొంతం ఊళ్ళేనే చూడుర్రిగో. చూసినరా, ఇవన్నీ కూడా డేట్ అయిపోయినా సూదులు మందులు గోళీలేనట. ఒక గోలో ఒక తానికు సీసనో కాదు, ఇన్నిగానం గోళీలు తానికులు ఉన్నాయి. అన్ని డేట్ అయిపోయినాయట. వీటినే పోరగాళ్ళకు కడుపు నొప్పి వచ్చిందానో, కాలు నొప్పి వచ్చిందానో, నెత్తి నొప్పి వచ్చిందానో, జ్వరం వచ్చిందానో పోతే ఇవి వేసుకుంటే ఏమన్నా పానం ఎటమటం అయితే ఏందన్నట్టు ఇంతలా పర్వగా ఉంటున్న ఈ బడి ఏడున్నది అంటారా? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం ఊరిలా. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే, పాలకుర్తి ఎమ్మెల్యేగా పాలనగిరి ఎలగబెడుతున్న యశస్విని మేడం సొంత ఊరేనట అది. నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు మంచిగుండాలని చూసుకుంటున్నా. నేను నా ఊరోళ్లకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఏంది, వాళ్ళే అర్థం చేసుకుని అన్ని పనులు మంచిగా చేస్తారని ఆ బడ్యాంకల పోలేదో ఏమో. ఎమ్మెల్యే ఎన్నడు కూడా మన హాస్టల్ కాడికి రానే రాదు. ఈ తానికులు గోళీలు పోరాయాలకు ఇస్తే మనల్ని అడిగేటోళ్ళు ఎవ్వరు, ఈ డేట్లు పరీక్ష బట్టి చూసేటోళ్ళు ఎవ్వరని కూడా అనుకున్నారో ఏమో గానీ ఇట్లా తారీఖు అయిపోయినాయి పోరగాళ్ళకి ఇస్తురట. పాడుమల్లె బువ్వ పెట్టి పిల్లల పానాల మీదకి తెస్తుండ్రని ఓ దిక్కు పంచాయతీ అవుతుంటే, పాలకుర్తి ఎమ్మెల్యే గారి సొంతం ఊళ్ళేనే ఇట్లా పాడైపోయిన మెడిసిన్ వాడుడేందో. ఇవి కూడా చూసినాక ఎమ్మెల్యే అంటే పడనోళ్లే తెచ్చి ఈడ పెట్టిండ్రేమో అంటారేమో కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.